ఎందుకంటే శివుణ్ణి సంస్కృతంలో శివ అంటారు, అమ్మవారిని శివ అంటారు. అందుకే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే. శివే అనేది అమ్మవారి పేరిట. అందుకే శివ, శివశక్తి ఐక్య రూపిణి, లలితాంబిక అంటాం కదా. శివ అనేది అమ్మవారి యొక్క పేరు, అయ్యవారి పేరు శివ. అంటే ఇద్దరిది ఒకే పేరు. అదేమిటోనండి, సాధారణంగా భార్యాభర్తల పేర్లు ఒకటే ఉంటాయి ఎక్కడైనా, వాళ్ళిద్దరికి ఉంటాయి. ఈయన శివుడైతే ఆవిడ శివ, ఈయన శంకరుడైతే ఆవిడ శాంకరి, ఈయన రుద్రుడైతే ఆవిడ రుద్రాని, ఈయన భవుడైతే ఆవిడ భవాని. అన్నీ ఆ పేర్లకు స్త్రీలింగాలు పెట్టేస్తే ఆవిడ, పుంలింగం పెడితే ఈయన. అసలైన స్త్రీ కాడు, పురుషుడు కాడు, కేవల జ్యోతిస్వరూపుడు. అందుకే స్త్రీగా పురుషుడుగా వచ్చినవాడు ఒక్కడే ఈ రెండు రూపాలతో వచ్చాడు కనుక ఇద్దరికి ఒకటైపోయారు. అయితే స్త్రీలింగం సంస్కృతంలో శివాకి నమస్కారం చేసినప్పుడు నమశివాయ అవుతుంది, పుంలింగం నమశివాయ అవుతుంది. అందుకే రెండు పంచాక్షరాలు వచ్చాయి, నమశివాయ చ నమశివాయ. వాళ్ళిద్దరు